అయస్కాంత శక్తి యొక్క విస్తీర్ణత. కావలసినవి వేరువేరు శక్తులున్న అయస్కాంతాలు, గుండు సూదులు, ఇనుప వస్తువులు. అయస్కాంతం అంటే ఏమిటి? అయస్కాంతం అనేది ఒక వస్తువు. అది అయస్కాంత శక్తిని ఏర్పరుస్తుంది. ఈ అయస్కాంత శక్తి కంటికి కనిపించదు, కానీ ఇది కొన్ని అయస్కాంత లక్షణాలకు కారణం అవుతుంది. ఇనుము వంటి ఖనిజాలను ఇది ఆకర్షిస్తుంది. మిగిలిన అయస్కాంతాలను ఇది ఆకర్షించవచ్చు, ఆకర్షించలేకపోవచ్చు. ఈ అయస్కాంతం తక్కువ శక్తి కలది. ఇది ఇనుముని ఆకర్షిస్తుందో లేదో చూద్దాం. లేదు, బాగా దగ్గరగా ఉంచితే ఆకర్షిస్తోంది. ఇప్పుడు నా దగ్గరే ఉందో చూడండి, పెద్ద అయస్కాంతపు రాయి. ఇది మిగిలిన అయస్కాంతపు రాళ్లను, అయస్కాంతపు వస్తువులను చాలా దూరం నుంచే ఆకర్షిస్తుంది. అయస్కాంత శక్తికి అందని దూరంలో ఉన్నప్పుడు అది సూదుల్నో, ఇనప వస్తువులను ఆకర్షించలేదు. కాని దానికి దగ్గరగా వెళ్ళినప్పుడు వాటన్నిటినీ అది ఆకర్షిస్తుంది. కారణం, ఒక వస్తువు తగిన దూరంలో ఉన్నప్పుడు మాత్రమే అయస్కాంతం తన శక్తిని దానిమీద చూపించగలుగుతుంది. వస్తువు ఎక్కువ దూరంలో ఉన్నప్పుడు అది అయస్కాంత శక్తి సరిహద్దుకి బయటకు వెళ్లిపోతుంది. అందువల్ల అయస్కాంతానికి వస్తువుకి మధ్య ఉండే ఆకర్షణ శక్తి బలహీనత చెందుతుంది లేదా అసలు లేకుండా పోతుంది. ఆశ్చర్యకరమైన నిజాలు. అమెరికాలో 69% మంది ఇంటర్నెట్ను ఉపయోగిస్తున్నారు. కానీ ఇండియాలో 5.5% మాత్రమే ఇంటర్నెట్ను ఉపయోగిస్తున్నారు.